ఇంట్రొడక్షన్ టు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మల్టిపుల్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే యూజర్కి అవి మల్టిపుల్ కంప్యూటర్స్లా కనిపించవు. ఇన్స్టెడ్ అన్నీ కలిసి ఒక సింగిల్ సిస్టమ్లా అపియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర కంప్యూటర్ 1, కంప్యూటర్ 2 అండ్ కంప్యూటర్ 3 ఉన్నాయి అనుకుందాం. ఈ కంప్యూటర్స్ అన్నీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి, బట్ ఒక లార్జ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి టుగెదర్గా వర్క్ చేస్తాయి. అంటే ఎంటైర్ వర్క్ని ఒకే కంప్యూటర్ మీద పెట్టకుండా మల్టిపుల్ కంప్యూటర్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఈ కంప్యూటర్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? దానికి మనం నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. ఈ ప్రోటోకాల్స్ హెల్ప్తో కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి, కోఆర్డినేట్ అవుతాయి అండ్ టుగెదర్గా వర్క్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్లీ మనకి 3 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. నంబర్ 1, స్కేలబిలిటీ. వర్క్లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు సిస్టమ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి మోర్ కంప్యూటర్స్ని యాడ్ చేయొచ్చు. నంబర్ 2, ఫాల్ట్ టాలరెన్స్. సపోజ్ ఒక కంప్యూటర్ ఫెయిల్ అయింది అనుకుందాం. అప్పుడు ఎంటైర్ సిస్టమ్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మిగిలిన కంప్యూటర్స్ వర్క్ కంటిన్యూ చేస్తాయి. సో సిస్టమ్ మోర్ రిలయబుల్గా ఉంటుంది. నంబర్ 3, లో లేటెన్సీ. కంప్యూటర్స్ ఆర్ సర్వీసెస్ డిఫరెంట్ లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే యూజర్కి నియర్ బై ఉన్న సిస్టమ్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయగలడు. దానివల్ల రెస్పాన్స్ టైం తగ్గుతుంది అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో సింపుల్గా సమరైజ్ చేయాలంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ అవుతూ ఒక కామన్ ప్రాబ్లమ్ని టుగెదర్గా సాల్వ్ చేయడం. కంప్యూటర్స్ మల్టిపుల్ ఉన్నా సరే యూజర్కి మాత్రం అవి ఒక సింగిల్ సిస్టమ్లా కనిపిస్తాయి. అండ్ దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ అ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్.